లోకంలో నుంచి మనం దేని ద్వారా ప్రత్యేకింపబడతాం? లోకంలో నుంచి మిమ్మల్ని నేను ప్రత్యేకించాను అంటున్నాడు. అవునా? దేని ద్వారా ప్రత్యేకింపబడతాం? బాప్తీసం ద్వారానే ప్రత్యేకింపబడతాం. ఎందుకు? బాప్తీసం అనేది తీసుకున్న తర్వాత ఒక నిబంధన మనకి ఏమంటది? యేసు ఒక్కడే దేవుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు, మా బ్రతుకు దినాలన్నీ యేసుకు తప్ప ఎవరికి కూడా మేము మొక్కము అని బాహాటంగా ఒప్పుకొని బాప్తీసం తీసుకుంటాం. అవునా? అందుకనే జీవం కలిగిన దేవుడు కనికరంలో ఒక ప్రత్యేకత ఏంటి అంటే, లోకంలో నుంచి మనకి బాప్తీసం అనేది ఒక ప్రత్యేకత. బాప్తీసం తీసుకునేది ఎందుకు? మంచి పోరాటంలో పాలి భాగస్థలం కావటానికి. ఎందుకో తెలుసా? మనం జంతువులం కాదు, కీటకాలం కాదు, పురుగులం కాదు. అవునా? మనం మనుషులం. దేవుని యొక్క స్వరూపంలో దేవుడు మనల్ని నిర్మాణం చేశాడు కనుక భూమి మీద మనిషి ఏం చేయాలంటే మంచి పోరాటం పోరాడాలి. మనం ప్రత్యేకింపబడ్డాం కదా బాప్తీసం ద్వారా. దేని ద్వారా ప్రత్యేకతను చూపిస్తాం? వెరీ గుడ్, ప్రవర్తన ద్వారా చూపిస్తాం. అవునా? ఈ ప్రవర్తన అంటే ప్రవర్తన ద్వారా చూపిస్తామంటే ఎలాంటి ప్రవర్తన? మంచా చూడా? మంచి ప్రవర్తన ద్వారా మంచి కాపరి అయిన మంచి ప్రవర్తన ద్వారా మనము దేవుని నమ్ముకున్నామనేది తెలియజెప్తాం.